2009 లో కూడా నేను పనిచేసినప్పుడు రిసెషన్ టైం, సత్యం రిసెషన్ టైంలో నా జాబ్ కూడా తీసేశారు. 1 month నోటీస్ పీరియడ్ తో తీసేశారు. సో ఆ టైంలో నేనున్న ఏజ్ కి, నాకున్న మెచ్యూరిటీకి, నేను హీరోను, నాకు జాబ్ వచ్చేసింది, ఇంకా తిరుగులేదు, మనం ఇంకా అయిపోయినట్టే, మనం అది ఇది ఓ పెద్ద అది వచ్చేసింది. ఎందుకంటే 2009 టైంలో అంటే ఐటీ జాబ్ అంటే ఇంకా ఒక రేంజ్. సో అది అప్పటికి జనాలు అనుకోవడం ఒక ఫాల్స్ ప్రెస్టేజ్, ఇంకా ఇదే మనం, ఇది లేకపోతే ఏమవుతుందో. అక్కడ నేను ఏమనుకున్నానంటే నా సెల్ఫ్ వర్త్ డిస్టర్బ్ అయిందేమో అనుకున్నాను. ఇట్స్ నాట్ యువర్ సెల్ఫ్ వర్త్. జాబ్ లోంచి తీసేయడం అనేది అతని అవసరం, అంతేగాని నా విలువ ఏం తగ్గలేదు అక్కడ. కానీ నేను ఫీల్ అయ్యింది ఏంటి, నా ప్రెస్టీజ్ పోయింది, నా సెల్ఫ్ వర్త్ తగ్గిపోయింది, నాకు ఇంటెలెక్చువాలిటీ లేదు, ఆలోచన, సెల్ఫ్ డౌట్ అనేది వచ్చింది. నిజానికి అది కాదు. జాబ్ పోయినంత మాత్రాన అది రిజెక్షన్ కాదు, అది రీడైరెక్షన్. ఎప్పుడైతే 30,000 రూపాయల జాబ్ కాగ్నిజెంట్ లో పోయిందో పూణేలో, నాకు 60,000 రూపాయల జాబ్ బాంబేలో వచ్చింది 1 month తర్వాత.